అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. కీళ్ళవాతంతో ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదా? కదలాలన్నా ఏ వర్క్ చేసుకోవాలన్నా చాలా బాధగా అనిపిస్తుందా? అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు వెస్టేజ్ సప్లిమెంట్స్తో పర్మనెంట్గా పరిష్కారం తీసుకోవచ్చు మనం. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి. మరి అసలు కీళ్ళవాతంకి కారణాలు తెలుసుకుందామా? కీళ్ళవాతం ఎక్కువ శాతం ఇలాంటి కారణాల వల్ల వస్తుంది. మరి దానివల్ల ఎలాంటి ఇబ్బందులు మనం ఎదుర్కోవాలి అవన్నీ కూడా మనం వీడియోలో చూద్దాం. అసలు ఈ కీళ్ళవాతం రావడానికి కారణాలు ఏంటి అంటే కొన్ని కారణాలు తెలుసుకుందాం. వయసు కొంచెం పెరగటం, వయసు మీద పడటం అంటాం కదండి. ఏజ్ కొంచెం పెరగటం వల్ల కూడా కీళ్ళల్లో బలం తగ్గిపోయి కీళ్ళవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఎముకలో బలం తగ్గిపోయి కార్టిలేజ్ అరిగిపోయి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వటం వల్ల కీళ్ళవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కార్టిలేజ్ అంటే ఎముకకి మధ్యలో స్పాంజ్ లాంటి పదార్థం. అది ఎప్పుడైతే అరిగిపోతుందో, డ్యామేజ్ అవుతుందో కీళ్ళవాతం రావడానికి 100% ఆస్కారం ఉంటుందన్నమాట. ఇంకా వచ్చేసి విటమిన్ డి డెఫిషియన్సీ. మనం కాల్షియం ఒక్కటే తగ్గితేనే అనుకుంటాం ఎముకల ప్రాబ్లం. విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నా సరే మనకి కీళ్ళవాతం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అధిక బరువు వల్ల, కాల్షియం లోపాల వల్ల కూడా, కాల్షియం ఎప్పుడైతే తగ్గిపోతుందో మన బాడీలో అప్పుడు ఎముక అనేది పలచబడిపోతుంది. దానివల్ల కూడా ఈ కీళ్ళవాతం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి పర్మనెంట్ పరిష్కారం ఏంటో చూద్దామా? వెస్టీజ్ కాల్షియం. వెస్టీజ్ కాల్షియం ఎముకల్ని దృఢంగా చేస్తుంది. ఎముకలకి సరిపడినంత కాల్షియంని అందిస్తుంది అనమాట మన వెస్టీజ్ కాల్షియం. ఇది సముద్ర పాలచిప్ప నుంచి తయారు చేయబడిన అద్భుతమైన ప్రోడక్ట్. త్వరగా కూడా డైజెషన్ అవుతుందన్నమాట, అబ్జర్వ్ అవుతుంది. ఇది బోన్ డెన్సిటీకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ కాల్షియంని ఉదయం ఒక క్యాప్సుల్, సాయంత్రం ఒక క్యాప్సుల్ ఫుడ్ తీసుకున్న ఒక 1/2 అవర్ తర్వాత వేసుకోవాలి. అలాగే వెజ్ కొలాజిన్. ఈ కొలాజిన్ వచ్చేసి కీళ్ళ కార్టిలేజ్ని, అంటే కార్టిలేజ్ డెవలప్మెంట్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా మనకి వెజ్ అంటే ఫ్రూట్స్ ఎట్రాక్ట్స్తో తయారైంది. ఈ కొలాజిన్ తీసుకోవటం వల్ల విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. జాయింట్ ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరచడంలో చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇది రోజుకి 1 టైం లేదా బాగా ఎక్కువ ప్రాబ్లం ఉందంటే 2 టైమ్స్ కూడా తీసుకోవాలి. ఒక ప్యాకెట్ ఓపెన్ చేసేసి ఒక గ్లాస్ వాటర్లో 200 ml వాటర్లో కలుపుకొని తాగాలి పరగడుపున ఉదయాన్నే. అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గ్లూకోజమైన్. ఈ గ్లూకోజమైన్ ఏం చేస్తుంది అంటే గ్లూకోజమైన్ కూడా కార్టిలేజ్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. జాయింట్స్ని ఫ్లెక్సిబుల్గా అంటే కదలికలు బాగుండేలాగా చేస్తుంది. జాయింట్లో మోకాళ్ళ కదలికలు మెరుగుపరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా రోజుకి ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఉదయం 2 క్యాప్సిల్స్, సాయంత్రం 2 క్యాప్సిల్స్, లేదు ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకున్న వాళ్ళు ఒక్కొక్క క్యాప్సిల్ సరిపోతుంది. అలాగే కర్కుమిన్ ప్లస్. ఈ కర్కుమిన్ ప్లస్ దేనికోసం అంటే జాయింట్స్ మధ్యలో వాపులు, బాగా నొప్పి, విపరీతమైన నొప్పి ఉంటే కీళ్ళ మధ్యలో ఈ కర్కుమిన్ ప్లస్ అనేది ఆ నొప్పిని, వాపుని తగ్గించడానికి కర్కుమిన్ ప్లస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది కూడా రోజుకు 2 పూట్ల తీసుకోవచ్చు. కర్కుమిన్ ప్లస్ అనేది ఇది తీసుకున్నప్పుడు వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలన్నమాట. పసుపు కదా కొంచెం హీట్ చేస్తుంది. అలాగే విటమిన్ డి సబ్లింగ్వల్ స్ప్రే. ఇది మనం కాల్షియం తీసుకున్నప్పుడు విటమిన్ డి కూడా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాల్షియం మన బాడీలోకి అబ్జర్వ్ అవ్వాలన్నా సరే, ఎముకలు త్వరగా రికవరీ అవ్వాలి, పెయిన్స్ త్వరగా తగ్గాలి అన్నా సరే విటమిన్ డి అనేది చాలా అవసరం. మన దగ్గర అబ్జర్విట్ సబ్లింగ్వల్ స్ప్రే కదా విటమిన్ డి, ఇది నాలుక కింద రోజుకు ఒక్కసారి
స్ప్రే చేయటం వల్ల విటమిన్ డి అనేది మనకు పుష్కలంగా అందుతుంది. ఎముకలకు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అనమాట, స్ట్రాంగ్గా ఉండటానికి. మరి ఇది రోజుకు ఒక్కసారి మాత్రమే విటమిన్ డి అనేది. అలాగే ఫుడ్ ప్యాచెస్ కూడా ఒక్కసారి వేసుకుంటే వైట్గా వచ్చేంత వరకు కాళ్ళు అరిపాదాలకు వేసుకోవాలి. నైట్ టైము వైట్గా ప్యాచెస్ మనం ఎలా వేసిన ప్యాచెస్ అలాగే ఉండేలాగా వచ్చేంత వరకు వేసుకుంటే లోపల ఉన్న టాక్సిన్స్ ఇప్పటివరకు ఏదైతే హార్డ్గా పట్టేసాయో అవంతా కూడా బయటకు వచ్చేస్తాయి. కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా చాలా ఫ్రీ అవుతుంది త్వరగా. ఇది కూడా 1 నుంచి 2 బాక్సులు మనం వేసుకోవాల్సి ఉంటుంది. నెల మార్చి వాడుకోవటం వల్ల 100% రిజల్ట్ తీసుకోవచ్చు. ఫస్ట్ వేసేవాళ్ళు మాత్రం, ఫస్ట్ సప్లిమెంట్స్ వేసుకునే వాళ్ళు ఈ ఫుడ్ ప్యాచెస్ వేసుకోవాలి. అలాగే టాక్స్ క్లీన్ కూడా వేసుకోవటం వల్ల చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట ఈ సప్లిమెంట్స్. తర్వాత నుంచి మిగతా ప్రోడక్ట్స్ వాడుకోవచ్చు. ఒకసారి మనం గానోడర్మా కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. ప్రాబ్లం ఎంతవరకు తగ్గుతుందో ఎలా ఉంది అనేది చూసుకుంటూ సప్లిమెంట్స్ మార్చుకుంటూ వాడుకోవటం వల్ల 100% రిజల్ట్ తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇప్పటివరకు వాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎక్కువ మందికి ఆరోగ్యం ఇవ్వండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ, వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరున ధన్యవాదాలు. ఎప్పుడు మీ మంచి, మీ ఆరోగ్యం కోరుకుని మీ ఆరోగ్య శ్రేయోభిలాషి మీ సులోచన సంపంగి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టొచ్చు. భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీల్లో భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ను సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం. ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీకే కాదు, మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాల కోసం ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.